ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి విజయవాడ నగరం బుడమేరు వరదతో వెలపించిన కారణంగా తీవ్రంగా నష్టపోయింది బడుగు జీవులు ఆటో కార్మికులు. 10 రోజుల పాటు 6,000 ఆటోలు నీళ్ళల్లో మగ్గినాయి. దాని ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. నిన్నగాక మన ఆటో కార్మికుడు సిగ్నగర్ ప్రాంతంలో ఇన్సూరెన్స్ వారి వేధింపులు భరించలేక, ఫైనాన్షియర్స్ వేధింపులు భరించలేక ఈ ఆటోని తన పెట్టుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేము అడిగాం, స్వయంగా వినతి పత్రం ఇచ్చాం, ఆటో ఇవ్వమని చెప్పాం. ఆయన కాదు అన్నాడు. రెట్టింపు చేయండి, 10,000 కాదు, ఎందుకు పనికిరాదు 10,000. ఇవాళ ఇల్లు మునిగిపోతే 25,000 ఇచ్చావు. లక్షల రూపాయల ఆటో మునిగిపోతే, ఆటో సర్వనాశనం అయిపోతే, ఎలక్ట్రానిక్ సెన్సార్స్ పాలైపోతే ఇవాళ ఆటోలు పనికిరాదు. ఆటో కార్మికులు ఇవాళ తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అందువల్ల సంక్షేమ బోర్డు జీవో నంబర్ 2131 పేరుతో విపరీతమైనటువంటి రూపాయల దాకా ఫైన్ వేసేటువంటి అధికారాన్ని దఖలుపరిచారు ఈ జీవో ద్వారా. కాబట్టి రాబోయేటువంటి ఆటో కార్మికుల పరిస్థితి ఏమిటి? ఈ కార్మిక రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆటో రంగాన్ని ఇవాళ భవన నిర్మాణ కార్మికుల బోర్డుని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే ఆటో కార్మికులకు కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం లాంటి అనేక సౌకర్యాలు కలుగజేయడం ద్వారా భద్రతాభావాన్ని ఆర్టీఐ అధికార వేదికల నుంచి, పోలీసు అధికార వేదికల నుంచి సంక్షేమ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయాలి. విజయవాడ వరద బాధితులకు 25,000 రూపాయల సహాయం అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్